క్రైస్తల పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు మీతో, మీ పిల్లలతో, మీ కుటుంబంతో, వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? మీరు పొందుకున్న ఆ కృప, మీరు పొందుకున్న ఆ యొక్క దయా వాత్సల్యత, దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఏమండి, ఎవరైనా ఒక బండి కొనుక్కుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారు? ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటి పేపర్లో ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని దేవుడిస్తే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? నేనంట భూ సంబంధమైన 80 సంవత్సరాలు బ్రతికే వాటి కొరకే ఎంతో జాగ్రత్త కలిగి కాపాడుకుంటున్నావు కదా. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని కాపాడుకుంటున్నావు కదా. ఆస్తులను, ఐశ్వర్యాలు అన్నీ కాపాడుకుంటున్నావు కదా. నువ్వు చాలా జాగ్రత్త పరురాలివి, జాగ్రత్త పరుడవే. మంచిది, అది చాలా మంచిది. కానీ వాటికంటే ఎక్కువగా ముఖ్యంగా దేవుని ద్వారా పొందుకున్న ఈ కృప వ్యర్థం చేసుకోవద్దు. దండం పెట్టి బ్రతిములాడుతున్నాను. దైవజనమా, నువ్వు ఏ కృప పొందుకున్నావు? పరిచర్య చేసే కృప పొందుకున్నావా? ఏమండి, వాక్యాన్ని ప్రకటించే కృప పొందుకున్నావా? పాటలు పాడే కృప పొందుకున్నావా? సాక్షిగా దేవుని కొరకు బ్రతికే కృప పొందుకున్నావా? క్రీస్తు నిమిత్తం వస్తున్న ప్రతి శ్రమ, నింద, పోరాటాలలో సహించే కృపను పొందుకున్నావా? దేవుడు ఏదో ఒక తలాంతు కృప ద్వారా నీకు ఇచ్చుంటాడుగా. ఈ రోజున పంతాలకు పోయి, పట్టింపుకులు పోయి, ఏమండి, దేవుడిచ్చిన ఆ కృపను ఏం చేసుకున్నారంటే పడేస్తున్నారు. పంది మూతికి బంగారపు కమ్మి పెడితే తీసుకెళ్లి రోతలో పెడుతుంది కదండి. ఏమంటే, దిక్కులేని వాడికి గాడిదల దగ్గరికి వెళ్ళేవాడిని దేవుడు కోరుకొని ప్రేమించి పిలిచి, ఇశ్రాయేలు ప్రజలను ఏలురా నాయనా, మొదటి రాజు నీవే, చరిత్రలో నిలిచిపోతావని దేవుడు కృప చూపి సింహాసనం ఇస్తే, దేవుడి మాట వెనుక అవిధేయత చూపించి ఆ కృపను పోగొట్టుకున్నాడు. అందుకనే అంటాడు దావీదు, నీ ముందున్న వాడికి కృప దూరం చేసినట్లు నీకు నేను దూరం చేయనయా. ఏమి స్టేట్మెంట్ అండి దేవుడిచ్చింది. పౌలు అంటున్నాడు, ఇవన్నీ గమనించిన వ్యక్తి గనుక, గమాలేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడు గనుక, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన మహనీయుడు గనుక అంటాడు, నేను వ్యర్థం చేసుకోనయ్యా కృపను, నేను పాడు చేసుకోనయ్యా కృపను, నేను నిరర్ధకం చేసుకోనయ్యా కృపను, ఆ కృపను కాపాడుకుంటాను. 14 పత్రికలు పైగా రాసి, ఏమండి, ఎన్నో మిషనరీ పరిచర్యలు చేసి ప్రపంచమంతా యేసుని ప్రకటించిన యోధుడు ఈ పౌలయ్య గారు. 12 మంది శిష్యుల్లో పేరు లేదు. ఏమండి, కడసారిగా వచ్చాడు కానీ మొదటి వ్యక్తిగా చరిత్రను తిరగరాశాడు. అది దేవుని కృప ద్వారానే సాధ్యం. నీ బలం తమ్ముడు, నీ చదువు, నీ జ్ఞానము, కండబలం, గుండె బలం, ధనబలం, వస్త్రబలం, ఊరు బలం, పేరు బలం, ఈ బలాలన్నీ కనుమరుగైపోతాయి తమ్ముడా. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీవు కృప పొందిన వాడివైతే నీకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని పాదపీఠం వరకు అనర్చగలిగింది దేవుని కృప. కృప 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 అంటున్నావు. అయ్యా బాబు, అసలు ఏంటి కృప? ఓహో, మీ ప్రశ్న అదా? కృప అంటే ఏంటో తెలుసా అండి? నీవు ఏది చెయ్యలేవో చేయగలిగిందే కృప. ఆమేన్. అర్థమయ్యేలా చెప్పనా? యోగ్యత లేని వాడికి యోగ్యతను కలిగించి, అంటే అర్హతను కలిగించగలిగిందే కృప. అట్టి కృప ఈ ఉదయకాలం మీ తలల మీద కిరీటముగా ఉండునుగాక. ఆమేన్. ఆ కృప నిలిచి ఉండాలంటే ఏమండి, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్కును మన గుండెల్లో పెట్టుకొని భద్రం చేసుకొని జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళినప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. దేవుడిచ్చిన కృపను, తలాంతులను వాడు గనక తీసుకెళ్ళి గుంటలో కూర్చిపెట్టినట్టుగా దరిద్రుడు అలా ఉండకుండా
ఆ తలాంతుని నువ్వు ఉపయోగించి అనేకులకు మాదిరిగా, అనేకులను ప్రభు వైపు త్రిప్పేవాడిగా ఉండాలని సేవకుడిగా కోరుకుంటూ, దేవుని కృప మీకు ప్రయాసపడుతున్న వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పౌలయ్య గారు ఎలాగూ కృపను కాపాడుకున్నారో, సౌలు ఎలా కృపను దూరం చేసుకున్నాడో వివరించినందుకు స్తోత్రం. మొదట నేను వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను ఆ కృపను కాపాడుకోవాలయ్యా. ఆ కృపను పోగొట్టుకునే ఏవైనా ఆలోచనలు మా అందరిలో తొలగించి నిత్యము శాశ్వత కాలం కృపతోడుగా ఉండి నడిపించమని, అయా సౌలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్పు చెంది మహిమ కలిగిన రాకడికి సిద్ధపరచమని, కృపలో నడిపించి వర్ధలింపచేయమని యేసునామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాకండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. వీలైతే మీ వంతు మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. చెడ్డ కార్యాలు ఎన్నెన్నో చేస్తున్నారు కదా, ఇది దేవుని వాక్యం కదండి. ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికించును గాక. ఆమేన్.